బెజ్జంకి మండలం నుంచి ఈరోజు మనం గుగ్గిళ్ళ పోతారం శివార్లలో ఏర్పాటు చేసినటువంటి ఇథనాల్ కంపెనీలను వ్యతిరేకిస్తూ మనం ఈరోజు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దీనికి హాజరైనటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు సిపిఎం పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు గుగ్గిళ్ళ పోతారం శివార్లో ఉన్నటువంటి ఈ కంపెనీ తీవ్రమైనటువంటి వాసనను విడుదల చేస్తా ఉన్నది. మరి ఇది చుట్టుపక్కల 12 కిలోమీటర్ల మేర ఈ వాసన వస్తా ఉన్నది. మరి అవి వ్యర్థాలు విడుదల చేస్తా ఉన్నాయి. ఈ వ్యర్థాలతోటి మొత్తం అసలు అక్కడ కాలువలు, పంట భూములు మొత్తం నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అట్నే ఇప్పుడు అందులో ఉన్న చేపలు చచ్చిపోయినాయి, గొర్రెలు నీళ్ళు తాగితే చచ్చిపోతున్నాయి, బర్రెలు చచ్చిపోతాయి. అసలు ఇలా మనం కూడా చనిపోయే ప్రమాదం ఉన్నది. ఇలా అవి తీసుకుపోయి తోటపల్లి చెర్లకు పడుతున్నాయి. మరి ఆ తోటపల్లి చెర్లకు వెళ్ళి నీళ్లు అటు గండిపల్లి, గౌరిపల్లి పోతాయి. అంటే ఇది మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రమాదం పొంచి ఉన్నది. దీనివల్ల మన బెజ్జంకి మండలమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా ప్రమాదం ఉన్నది. ఈ దగ్గర ఇప్పటికి వారం 10 రోజుల నుంచి ఈ కాలువల నుంచి వ్యర్థాలు విడుదల చేశారు. మరి ఇంతవరకు కూడా ఒక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్పందించలే. ఆ సాగునీటి కాలువ ఈ ఒక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించలే. అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పందించడం లేదు. మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రిన్సిపల్ సెక్రటరీకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ వాసన వస్తుందని కంప్లైంట్ చేసినాం. మరి వాళ్ళు కూడా కనీసం స్పందించడం లేదు. మరి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, ఈ ఇథనాల్ కంపెనీని మూసేస్తారా, ప్రజలను సావగొడతారా అని మేము అడుగుతా ఉన్నాం. మరి అధికారులు ప్రజలు చచ్చిపోయినా కూడా స్పందించరా? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నదని మేము ఈ సందర్భంగా అడుగుతూ, అట్లే మనం ఇదే ఐక్యతతోటి పెద్ద ఎత్తున పోరాటానికి మనం పూనుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్నే నేను మీ అందరికి ఒక కోరుతున్నాను, ఈ వారం రోజులనే మన బెజ్జంకిని బంద్ చేద్దాం, దాని ద్వారా మన ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, అట్లే ఈ ప్రారంభం నుంచి ఇందులో సిపిఎం పార్టీ అనేకమైనటువంటి పోరాటాలు చేసింది. ఈ కంపెనీ మూతపడేంత వరకు బంద్ అయ్యేదాకా మన ఈ పోరాటాన్ని విరమించకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు.